మన గ్రామంలో గత 3 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ప్రతి ఒక్క వ్యక్తి కార్యకర్త కానీ నాయకుడు కానీ సానుభూతి పనులు కానీ అలాగే గ్రామంలో ప్రజలకి అందుబాటులో ఉండేలాగా క్యాంపెయిన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపెయిన్కి విశేష ఆదరణ లభించి అందరూ వచ్చి స్వచ్ఛందంగా ఈ రకంగా డిజిటల్ కార్డుని చేసుకోవడానికి మన గ్రామంలో వినాయకుడి గుడి దగ్గర, రేపొద్దున కృష్ణుడి గుడి దగ్గర, అలాగే 2 పేటల్లో కూడా క్యాంపెయిన్స్ నిర్వహించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో గౌరవ శాసనసభ్యులు శ్రీ మద్దిపాటి వెంకటరాజు గారి యొక్క వీడియో కాన్ఫరెన్స్ లో సుభద్రపాలన చాలా వెనుకబడి కేవలం 7 సభ్యత్వాలుగానే ఉండి ఉంది. ఆ రోజుకి ఈ రోజుకి మనం 3 రోజుల నుంచి చేస్తూ ఉంటే దాదాపు 50 పైబడి చేసామప్పటికి మన టార్గెట్ ఇంకా 350, అంటే ఇంకా 400 సభ్యత్వాలు మనం చేయవలసి ఉంది. 50 కంప్లీట్ చేసాం కాబట్టి ఇంకో 350 కంప్లీట్ చేస్తాం 3-4 రోజుల్లో. కావున ఈ సభ్యత్వం తీసుకునేందుకు ఉపయోగం ఏంటి, అసలు సభ్యత్వం ఏంటి అనే విషయం గురించి 2 మాటల్లో. సభ్యత్వం తీసుకునే వ్యక్తి ముందుగా తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఉంటారు. అలాగే సభ్యత్వం తీసుకున్న వ్యక్తికి ప్రమాద బీమా 5 లక్షలు, ప్రమాద బీమా దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే 2 సంవత్సరాలకి 2024 నుంచి 2026 వరకు 2 సంవత్సరాల పాటు ఇది కార్డు అమల్లో ఉంటుంది. 5 లక్షల ప్రమాద బీమా ఉంటుంది. సాధారణ బీమా 2 లక్షల రూపాయలు ఉంటుంది. అలాగే ఏ వ్యక్తి అయినా సరే దురదృష్టవశాత్తు జరిగినప్పుడు ఆ కుటుంబానికి ఇమ్మీడియట్ గా 10,000 రూపాయలు మట్టి ఖర్చులు కూడా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్న పార్టీ. అలాగే రేపు అనేక పార్టీ ప్రాధాన్యత కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల్లో కానీ ఈ మెంబర్షిప్ ఉన్న కార్డు ఉన్నటువంటి ఎవరైతే సభ్యులు ఉంటారో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కావున ఈ కార్డు 100 రూపాయలు అంటే 24 రోజులు, 24 నెలలు, రోజుకి అంటే 720 రోజులకి మనకి రోజుకి ఒక 25 పైసలు కూడా పర్లేదు. అలాంటి 100 రూపాయలకి ఏమాత్రం ఆలోచించకుండా ఈ కార్డు తీసుకుని పెద్ద ఎత్తున మన గ్రామం నుంచి రికార్డు స్థాయిలో మన సభ్యత్వాలు మనకి 1650 ఓట్లు చెప్తున్నాయి. మనం దాదాపుగా టార్గెట్ 400 పెట్టుకున్నాం. కానీ పెద్ద ఎత్తున కంప్లీట్ అయ్యేటప్పటికీ మనం నియోజకవర్గంలో ఫస్ట్ ఉండాలి, స్టేట్లో ఫస్ట్ ఉండాలనే సంకల్పంతో మరి కృషి చేస్తున్నాం. కావున మీరందరూ కూడా పెద్ద ఎత్తున కార్డులు తీసుకోవాల్సిన వాళ్ళందరూ కూడా మేము ఇక్కడ చేయడానికి ఎప్పుడూ అవైలబిలిటీగా ఉన్నాం. మార్నింగ్ కూడా నేను మార్నింగ్ 7కి ఇవాళ చేశాను. అలాగే ఇప్పుడు ఈవినింగ్ వరకు చేస్తున్నాం. ఇంకా ఎన్ని రోజులైనా సరే ఈ క్యాంపెయిన్ నిర్వహించి అందరికీ కార్డు అందుబాటులో తేవడం ద్వారా పార్టీ సభ్యత్వంతో పాటుగా నేను ఇందాక చెప్పినటువంటి లాభాలు, బెనిఫిట్స్ కుటుంబానికి ప్రతి ఒక్కరికి కూడా ఉండడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి అందరూ గ్రహించవలసిందిగా కోరుతూ గౌరవ శాసనసభ్యులు, గౌరవ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారు ములపూడి బాబురాజు గారు మరియు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, మాజీ శ్రీ ముఖ్యమంత్రి వారికి అందరికీ కూడా ఈ సందర్భంగా సుభద్రపాలెం గ్రామం నుంచి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రోల్ మోడల్ గ్రామంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నందుకు మీరందరూ సహాయ సహకారాలు అందించాలని కోరి ప్రార్థిస్తున్నాం.